ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక వీడియో అయితే దర్శనం ఇచ్చిందనమాట. ఆ వీడియో ఏది అంటే ఇగో ఇదే. చూసారు కదా ఎలా ఉందో. అయితే మన అజయ్ గారు అలాగే రేష్మిక వీళ్ళిద్దరూ మూతలు జుక్కుకున్నట్టు ఎవడో రావణ్ ఫర్ యూ గాన్ లాంటి ఫాల్తు పూకోడు ఈ విధంగా ఎడిటింగ్ చేసి అయితే ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టాడన్నమాట. అయితే దీన్ని చూసి కొంతమంది అయితే ఫేక్ అనుకుంటున్నారు ఫ్రెండ్స్. అలాగే కొంతమంది ఏమో రియల్ అనుకుంటున్నారు. అయితే రియల్ అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానన్నమాట. అయితే ఆ రియల్ అనుకునే వాళ్ళ కోసం ఇది ఫేక్ అని చెప్పడానికి నేను అయితే ఈ వీడియో అయితే చేసి ఒక క్లారిటీ అయితే మీకైతే ఇస్తాను ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలి అంటే ఈ చీక్కునేటువంటి సీన్లు పెట్టి ఏఐ తోటి ఎడిటింగ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా ఫేక్ అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకు అంటే అసలు ఏంది అది ఆ వీడియో చూసి మీరు నిజం అనుకుంటున్నారు కానీ అదైతే నిజం అయితే కాదు ఫ్రెండ్స్. ఈ ఏఐ యాప్ ని ఎవడు అవలపోకోడు కనిపెట్టిండో ఏమో కానీ ప్రతి ఒక్కరిని రెండు ఫోటోలు ఇద్దరిది మ్యాచ్ చేసి వాళ్ళు చీక్కున్నట్టు వీడియోలు అయితే తయారైతే చేస్తున్నారు ఫ్రెండ్స్. నిజంగా ఈ యాప్ ని కనిపెట్టినోన్ని అయితే గాండు మీద తన్నాలి. ఎందుకు అంటే అసలు ఇప్పుడేమో ఈ మూతులు చీక్కున్నట్టు వీడియోలు పెడతాడు, రేపేమో బంచిక్ చీన్లు చేస్తున్నట్టు కూడా ఒక యాప్ ని కనిపెట్టేటువంటి అవకాశం అయితే గట్టిగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇలాంటి ఎడిటింగ్ చేసి వాళ్ళ సెలబ్రిటీలని వీళ్ళు ఈ విధంగా చీకుతున్నారు అని చూపెట్టడం ఏదైతే ఉందో అది తప్పు ఫ్రెండ్స్. ఎందుకు అంటే అసలు ఇలాంటి యాప్స్ ని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేస్తే రేపొద్దున బంచి సీన్లు చేసుకునేటువంటి యాప్ ని కూడా కనిపెట్టేటువంటి అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ కొంతమంది ఈ వీడియో చూసినోళ్ళు ఏమంటున్నారు అంటే అరే రేష్మిక పాపకి ఫీలింగ్స్ వచ్చినట్టున్నాయి, అందుకే ఈ విధంగా గప్పా గప్పా చీకుతుంది అని చెప్పి అంటున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే రేష్మిక మెంటల్ ముఖం దానా ఎంత మందిని చీకుతావే నువ్వు, ఆ రణబీర్ కపూర్ గాడిని కూడా యానిమల్ సినిమాలో గప్పా గప్పా చీకినవు, అండ్ విజయ్ దేవరకొండని గీత గోవిందంలా డిఆర్ కామ్లెడ్ల కూడా దానం చీకినవు, మరి ఏంటికి నువ్వు ఈ విధంగా తయారైనవే అందరి మూతులు జుప్పుకుట్టా అని కూడా కామెంట్ అయితే చేస్తున్నారన్నమాట. ఈ కామెంట్లు అయితే మనం అయితే ఫన్నీగా తీసుకుందాం ఫ్రెండ్స్, కానీ ఇలాంటి వీడియోలు చేయడం అయితే చాలా అంటే చాలా పెద్ద తప్పు ఫ్రెండ్స్. సో మరి మీకు ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇలాంటి వీడియోలని మనం ఎంకరేజ్ చెయ్యాలా లేకపోతే చెయ్యొద్దా అనేటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ అయితే చెయ్యండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.